వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ హయాంలో 7 రోజులు జైల్లో ఉన్న అమిత్ షా. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో దారి తప్పిన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. సినిమా వాళ్లకు ఎవరు పిల్లల్నివ్వరు సప్తగిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్లో పాల్గొంది. ఈ ఈవెంట్లో సప్తగిరిని మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా ఆయన ఫన్నీగా స్పందించారు. సినిమా వాళ్లను పిల్లనివ్వరు, సినిమా వాడా అని అడుగుతారు, అదేంటో అర్థం అవ్వట్లేదు అంటూ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఊరికే చెప్తున్నా, ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా ఎంత మంచి అలవాట్లున్నా సినిమా వాడా అంటారు, అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు అదే ఇబ్బంది అయిందా? మీకు ఇప్పుడు ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. అన్న ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరన్నా పిల్లలు నేను చేసుకుంటాను. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్. సినిమా వాళ్ళ పిల్లలు ఎవరన్నా, ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఊరికే చెప్తున్నా, ఊరికే ఒక ఎంత పేరు సంపాదించినా ఎంత మంచి అలవాట్లున్నా సినిమా వాడా అంటారు, అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు అదే ఇబ్బంది అయిందా? మీకు ఇప్పుడు ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. అన్న కుప్పం మున్సిపాలిటీలో టీబీ రోడ్డు వద్ద ఉర్దూ పాఠశాలలో కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ అధ్యక్షతన ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్, గోపీనాథ్, సత్యేంద్ర శేఖర్. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిషేధిద్దాం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి కాటన్ సంచులను కుప్పం మున్సిపాలిటీలోని ఉర్దూ పాఠశాల పిల్లలకు పంపించేశారు. కాటన్ బ్యాగ్లను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం ఈ కార్యక్రమంలో మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు, సిబ్బంది మరియు ఇక్కడ కౌన్సిలర్స్ కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఇందులో భాగంగా మేమందరూ కూడా కుప్పం ఉర్దూ పాఠశాలలో ఈ శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా పాటించి ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క ఊరు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని స్వర్ణ కుప్పం చేయాలని, అభివృద్ధితో పాటు శుభ్రత, ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పే కార్యక్రమంలో అందరూ కూడా సహకరించాలని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారం. దేశమంతా కూడా మన ఊరు వైపు చూడాలా, స్వచ్ఛ కుప్ప వైపు చూడాలా. ఎందుకంటానంటే ఈ మాట స్వర్ణంగా స్వచ్ఛంగా కార్యక్రమం గౌరవనీయులు, పెద్దలు, పూజలు, మన శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు సారు, మన గౌరవ ఎమ్మెల్సీ గారు, పీడీ గారు, కలెక్టర్ గారు, మా గౌరవ కౌన్సిలర్లు, మా గౌరవ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు, రాజకుమార్ గారు కానీ, గోపి సార్ కానీ, వెంకటేష్ సార్ గారు కానీ, పెద్దలు అందరూ కలిసి
గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన వంతుగా కుప్పం పురపాలక సంఘంలో గత 7 నెలల బట్టి ఈ స్వచ్ఛాంధ్ర కోసం స్వచ్ఛ కుప్పం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాలు నెరవేర్చడానికి మా యొక్క గౌరవ కౌన్సిలర్లు, మా యొక్క గౌరవ ప్రజాప్రతినిధులు, మా తోటి మిత్రులు, విలేకరులు, పత్రికా విలేకరులు, స్టేక్ హోల్డర్స్, నా శాలరీ వర్కర్స్, మేస్త్రులు, పురపాలక సంఘంలో ప్రజలు, స్టేక్ హోల్డర్స్, ఎన్జిఓస్ అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ నిజంగా వారి సహకారం లేదు ఈరోజు ఈ స్వచ్ఛ కుప్పం సాధ్యం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం రాష్ట్రాన్ని స్వచ్ఛంగా చేయాలన్నారు. వారి యొక్క నియోజకవర్గం, వారి యొక్క ఆశయాన్ని ఈ నియోజకవర్గం ప్రారంభించవలసిన బాధ్యత ఇక్కడ కూర్చున్న నాయకులందరి మీద, నా మీద, నా స్టేక్ హోల్డర్స్, నా యొక్క వర్కర్ల మీద ఉన్నది. అందరూ కలిసి చేస్తున్నారు. ఈ రోజు స్వచ్ఛ కుప్పం 100% చేరిపోయాము. ఇంకొక 10% ఉన్నది. అంత బాగుందా? నేను ఒప్పుకుని దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి దగ్గరగా వెళ్తున్నాము. తర్వాత ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ఒకే ఒక విషయం చెప్తాను. స్వచ్ఛాంధ్ర డబ్బులతో పన్నెండు వ్యవహారం, ప్రజలందరూ అవగాహనతో వాళ్ళ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త పురపాలక సంఘ వాహనానికి హ్యాండ్ ఓవర్ చేస్తే అది స్వచ్ఛాంధ్ర. ₹1 ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎవరు ఖర్చు పెట్టవాలి. స్వర్ణాంధ్ర అంటే దాని ఖర్చు ఉన్నది. స్వర్ణాంధ్ర అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కట్టడం, ఒక పార్క్ ఏర్పాటు చేయడం, డ్రైన్స్ అన్ని కూడా కట్టడం. ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ మార్చి 13న 98వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని దేవరకొండ పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బుర్రి వెంకన్న, భారత రాజ్యాంగం ఈరోజు నల్గొండ జిల్లా దేవరకొండ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయాన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ అనే ఒక సంస్థని స్థాపించి ఇప్పుడు ఈరోజుతో 98వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశం ఏంటంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ అనే ఒక సంస్థని స్థాపించడం కోసం బ్రిటిష్ వాళ్ళలో పనిచేస్తున్నటువంటి రిటైర్మెంట్ సైనికులను తీసుకొని ఈ యొక్క సంస్థను మార్చి 13, 1920 స్థాపించడం జరిగింది. ఈ రోజుతోటి అది 97 అయిపోయి 98వ సంవత్సరం ఆవిర్భావం పురస్కరించుకొని మనము ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కులను దక్కించుకోవడం కోసం ప్రతి ఒక్క గ్రామాన మన బాబాసాహెబ్ యొక్క రాజ్యాంగ ఫలాలు దక్కే విధంగా ఈ యొక్క సంఘం పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ నాయకులకు, వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్, జై భీమ్. సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలే భారత రాజ్యాంగం, వర్ధిల్లాలే భారత రాజ్యాంగం, వర్ధిల్లాలే భారత రాజ్యాంగం. సాధిస్తాం మహనీయుల ఆశయాలను, సాధిస్తాం మహనీయుల ఆశయాలను. ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కల్లబల్లి మాటలతో కాలం వెల్లిదిస్తుందని అన్నారు. ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం అందించాలని, లేని ఏడల రైతులను ఐక్యం చేసి ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్వం, మాసంపల్లి నాగయ్య, ఎదునూరి మాధర్, బెల్లి సంపత్, వివిధ గ్రామాల నాయకులు పనికిర భాస్కర్, సోమ నర్సయ్య, టి లింగన్న తదితరులు పాల్గొన్నారు. పడుతున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వం రైతాంగం పట్ల కనీసం ప్రేమ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు సౌతితల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నియోజకవర్గంలో పాలకుర్తి రిజర్వాయర్ కనుక పూర్తి చేస్తే దాని కింద దాదాపుగా సుమారుగా 7,500 మంది రైతులు బతకొచ్చు అని చెప్పేసి, ఎకరాలు బతకొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అటు ప్రాజెక్టులు పూర్తి చేయరు, ఇటు రైతులకు
పనిముట్లు కానీ అట్లాగే రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు సబ్సిడీలో ఇవ్వరు, రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వరు, మరోవైపు రైతులకు రుణమాఫీ చేయరు. అదే సందర్భంగా రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల కాడ అప్పులు తీసుకొచ్చి ఈరోజు వారు అప్పులు కట్టక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవపడతలేవా అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా రైతాంగం పట్ల ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రేమ ఉన్నా, వారిని ఆదుకోవాలనే ఆలోచన ఉన్నా ముందస్తు చర్యలు తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా దేవాదుల ద్వారా నీరును అందించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవకుంటే రైతాంగాన్ని ఏకం చేసి సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పాలకుర్తి మండల కేంద్రంలో చెన్నూరు రిజర్వాయరు, ఇటు పాలకుర్తి రిజర్వాయరు ఉన్నది. రెండు పూర్తి చేయక గత ప్రభుత్వం కూడా పూర్తి చేయలేదు. దానికి ప్రభుత్వం కేటాయించింది 66 కోట్లు పాలకుర్తి రిజర్వాయర్కు, కనీసం 18 కోట్లే కేటాయించారు, పూర్తిగా పని కాలేదు. అదేవిధంగా చెన్నూరు రిజర్వాయర్ 100 కోట్లు ఎక్స్పెండ్, దానికి 20 కోట్లే కేటాయించారు. మళ్ళీ గత ప్రభుత్వము పూర్తి చేయలేదు పనులు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా రీఎక్స్పెండ్ చేసి దానికి 70 కోట్లు అదనంగా రీఎక్స్పెండ్ చేశారు. 200 కోట్లు పెంచారు. 200 కోట్లే కానీ ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల ఐలమ్మ మనవడు రామచంద్ర మరణం ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని అన్నారు. క్రాంతి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు పృథ్వీరాజ్ యాదవ్ చిట్యాల రామచంద్రం దిశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు చెల్లించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్యం అందక ప్రాణాలు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. 20 సంవత్సరాలు సర్పంచ్గా ప్రజా ఉద్యమంలో ఉన్న రామచంద్రం వైద్యం అందక మరణించడం బాధాకరమని అన్నారు. ఐలమ్మ స్ఫూర్తితో కొనసాగిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం ఆ కుటుంబాన్ని పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సర్పంచ్ ఉన్నటువంటి రామచంద్రం గారి ఇలా దినాలు, ఆయన అనారోగ్యంగా దాదాపు ఒక 6 నెలల పైనుంచి ఉన్నాడు. ప్రభుత్వాలు ఎవరూ పట్టించుకోలేదు. చనిపోయి ఒక 5-6 రోజుల ముంగడ నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వ పెద్దలకు ముఖ్యమంత్రి గారి దాకా కూడా తీసుకుపోయే ప్రయత్నం చేసినా, మీరు కూడా అప్పుడు అందరూ ఉండే ఇక్కడ మీ మీడియా ద్వారా కూడా సమాచారం చేరవేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాము. వాళ్ళ దాకా సమాచారం పోయిందని అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళ నిఘా వ్యవస్థలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేని కూడా వీళ్ళు కలిసి కనీసం ఒక ఆరోగ్యం ఇప్పించాలని వీళ్ళు వేడుకున్న తర్వాత కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డికి ఆమె కూడా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలే. ఇప్పుడు ఈ నిమిషం చూసేందంటే సచినోళ్ళే సంతాప సభలు పెట్టినట్టున్నది. ఇప్పుడు సంపినోళ్ళే సంతాప సభ పెట్టినట్టున్నది. ఇప్పుడు సంతాప సభ ఆడ పెట్టిండ్రు. ఆయన కనుక కరెక్ట్ వైద్యం కనుక ఇచ్చి ఉండేది ఉంటే ఇంకొక 10-15 ఏళ్ళు బతుకుతుండే రామచంద్ర గారు బతుకుండే. ఇది ఒక్కరి దగ్గర కాదు, తెలంగాణ మొత్తం అట్లే ఉన్నది. ఈ రాజకీయ వ్యవస్థ కూడా మొత్తం సర్వనాశనం అయిపోయింది. బతుకున్నప్పుడు బుక్కెడు నీళ్లు గొంతులో పోసిన పాపాన పోతలేరు, కానీ సచినంకి వచ్చాడ పడిచీరలుగా పీరియడ్ శవం మీద. అటువంటి రాజకీయ వ్యవస్థలలో మనం ఉన్నాము. దాదాపు ఏంటంటే కరెక్ట్ వైద్యం అందక 80% జనాలు అప్పుల పాలవుతున్నారు. ఇటు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి సాకలైనమ్మ మనవని పరిస్థితి ఇట్లున్న తర్వాత తెలంగాణలో సామాన్యమైన ప్రజల పరిస్థితి ఎంత అధ్వానంగా, దయనీయంగా, దారుణంగా ఉన్నది అనేది చాలా క్లియర్ కట్గా అద్దం పట్టినట్టు చెప్పొచ్చు. పాలకులకు కూడా ఎట్లా అయిపోయిందంటే ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ఎవరికి పట్టింపు లేదు. నేను ఇంకోటి ఏంటంటే ఆపోజిషన్ పార్టీల గురించి కూడా నేను చెప్పదలుచుకుని ఏంటంటే వాళ్ళన్న కరెక్ట్ ఉన్నా కానీ వేరే తిరుగుంటుండే. మేము మొత్తుకొని నేనైతే అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా నాకు వైద్యం చెప్పండి నాయన గంతనే సార్లు నాకు అని చెప్పని ఇట్లా వేడుకున్నప్పుడు నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పిన వేరే ఛానళ్లలో కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడినాం, చెప్పినాం. కానీ ఏంటంటే దున్నపోతు మీద వాన పడితేనే అప్పుడప్పుడైనా తోగుపుతుంది కావచ్చు, కానీ అంతకన్నా దయనీయమైన దరిద్రమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కేవలం వాళ్ళకు పొద్దుగా లేస్తే ఎట్లా పైసలు సంపాదించుకోలేదు, శవాల మీద రాజకీయాలు చేసుడు, శవాల మీద పేలాలు ఏర్పడు, పైసలు ఏర్పడు తప్ప ఇప్పుడు ఇది కూడా అసొంటి పనే. ఇవాళ దిగొచ్చి వాళ్ళు సంతాప సభలు పెట్టుకుంటా పోయి ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున పెడుతున్నారు. కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, అందరికీ కూడా ఒక మాయని మచ్చలెక్క, ఒక బర్ర లెక్క పర్మనెంట్ గా నిలిచిపోయేటట్టుగా మాత్రం ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయి ఉండాలని ఆయన నీకు మొన్న నువ్వు ఉమెన్స్ డే రోజు కూడా సాకలలో బొమ్మ ఇంత పెద్ద బొమ్మ పెట్టి తనకు దండ వేసుకుంటా గొప్పలు చెప్పినావు. ఆ ఇంట్లో ఒక విమెన్స్ కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పినావు, అది ఇయ్యలేదు. కనీసం ఆ రోజైనా నీకు గుర్తుకు రావాలి కదా ఈడ కుటుంబం ఉన్నదని చెప్పని. పరామర్శించిన పాపనవలే పరామర్శలు వద్దు అసలు. మీరు తెలంగాణలో ఉచిత వైద్యము, ఉచిత విద్య తప్ప ఈ తెలంగాణకు పరిష్కారం లేదు. నీతివంతమైన రాజకీయం తప్ప నేను ఈ ఇంటికాడ ఉండి చెప్తున్నాను.
ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దండం పెట్టి చెప్పదలుచుకున్నది, మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. చదువుకున్న వాళ్ళు టీచర్లు కూడా 5,000కు 4,000కు ఓట్లు అమ్ముకున్న తర్వాత జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎవరెవరితో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, క్వాలిఫికేషన్ దగ్గర నౌకర్లు కూడా బయట ఉంటలేవు. కాబట్టి సమాజంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ మారకుంటే ఇటువంటి కుటుంబాలకు, తెలంగాణ ప్రజలకు, అమరుల కుటుంబాలకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి. కనుక దీని ఏదో శాశ్వత పరిష్కారం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కానీ ఆలోచించాల్సిన అవసరం అనేది. చూడు, మళ్ళీ సంతోషంగా వచ్చేసేసారు. సంపిన్యంలో వచ్చే సంతాప సభలు ఎంత అద్భుతంగా పెట్టుకుంటున్నారంటే అక్కడ పోయి కూర్చొని సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆమె సావులకు ఇక్కడ రాదట. మరి ఆమెకి ఏమవుతుందో, అంటవుతుందో ముట్టవుతుందో మాకు ఎరకలే. కానీ నేను మొన్నోడు చెప్పిన వాళ్ళ ఇళ్ళల్లో 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతుకుతున్నారా మాకు ఎరకలే. సచినోళ్ళ ఇళ్ళకి రాను. అరే ఎవరైనా నాకు అర్థం కాదు, పెళ్లికి రాకూడదు. కానీ సచినోళ్ళ కాడికి పోవాలి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళకి ఏమైనా వైద్యం చేయించిన పాపాల పోవాలి. కానీ అటువంటిది ఏది లేనటువంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థలో, అసెంబ్లీలలో, పార్లమెంట్లో ఉండు అనేది దరిద్రం, దారుణం. ఈ వ్యవస్థ మారేందుకు ప్రజలు సాకలైలమ్మ సాక్షిగా, సాకలైలమ్మ మనువన్ సాక్షిగా, ఆయన ఏదో సాధారణమైన వ్యక్తి కూడా కాదు. 20 సంవత్సరాల పైన సర్పంచ్ చేసినటువంటి వానికే దిక్కులేని పరిస్థితులు తెలంగాణ ఉన్నదంటే ఏ సిచ్యువేషన్ ఏమో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే కష్టంగా ఉంది. డిఏలు అడగకండని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకొస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి, ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం, ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైటు, డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష. కొంచెం ఆరోగ్యం ఇట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి, కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు. ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు. మా దగ్గర మా సొంతంది ఏదైనా ఉంది, అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం, జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే, పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం, పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాకినాడ జిల్లా ప్రతిపాడు ఆంధ్రప్రదేశ్ పశుగాన అభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన ఎర్రవరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర, యోగేశ్వర్, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృత్రిమ గర్భధారణ ద్వారా సంవత్సరంలోపు పుట్టిన సుమారు 50 పెయ్య దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఇక్కడికి వచ్చిన లేగదూడలకు ఏలిక పాముల నివారణకు మందు మరియు బ్రుచెల్ల వ్యాక్సినేషన్ను పశు వైద్య శాఖ అధికారుల చేతుల మీదుగా వేశారు. ఈ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విభాగాలను ఎంపిక చేసి బహుమతులు ఆయా రైతులకు అందజేశారు. ప్రదర్శనకు వచ్చిన అన్ని దూడలకు కాల్షియం మరియు లివర్ టానిక్స్, మినరల్ బ్లాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, స్థానిక సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు, గ్రామ టీడీపీ నాయకులు బాసా ప్రసాద్, ఇతర మండల పశు సంవర్ధక శాఖ మరియు పశు వైద్య సహాయకులు పాల్గొన్నారు. ఓకే.
ఈరోజు ఎర్రవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనూ అలాగే మనకి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో వారి ఆర్థిక సహాయంతో ఇక్కడ లేగదూడల ప్రదర్శనని నిర్వహించడం జరిగింది. ఈ లేగదూడల ప్రదర్శనలో దాదాపు ఒక 42 మంది రైతులు వారి లేగదూడలను తీసుకొచ్చి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఈ లేగదూడల ప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల్లో ఇంకా మంచిగా దూడల్ని ఎలా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ లేగదూడల ప్రదర్శనని డిజైన్ చేయడం జరిగింది. అలాగే పశుసంవర్ధక శాఖ తరఫున అలాగే జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారు జిల్లాలో మొత్తం హాస్పిటల్స్ అన్నిటికీ సెమన్ సప్లై చేస్తారు, ఫ్రోజన్ సెమన్. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీలో ఏంటంటే ఓన్లీ మనం చేసిన సెమన్లో ఓన్లీ పెయ్యి దూడలే పుడతాయన్నమాట. సో గిట్టదూడలు మగదూడలు పుట్టవు. ఇదేంటంటే ప్రభుత్వం దాదాపు 1,350 రూపాయలు సెమన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అవిశ్రాంతంగా ఎవరైతే ఈ డాక్టర్ గారు సిబ్బంది ఉన్నారో మరి గ్రామాన పర్యటన చేస్తూ ఆ గ్రామాల్లో ఉన్న పశు సంపదని కాపాడుతూ ఆ రైతాంగ సోదరులందరికీ కూడా మరి మేలు చేసే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ గారు రావాలి. వారు అనారోగ్య కారణం వల్ల ఈ కార్యక్రమాన్ని మా ద్వారా చేయమన్నారు. దానికి అనుగుణంగా ఇవాళ డాక్టర్ గారు ఆహ్వానం మేరకు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మరి రైతాంగ సోదరుల గురించి మాట్లాడితే ఇవాళ గ్రామాల్లో మీ గ్రామంలో అయితే చాలా పశువులు ఉన్నాయి, లెక్కేసుకోవాలి. మా గ్రామంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ లేవు. ఇవాళ పశువుని పోషించడం అన్నది చాలా పెద్ద కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు. మరి గ్రామాల్లో ఒక నాండు కూడా వచ్చింది. ఒక ఆవుని మెయింటైన్ చేయాలంటే ఒక కారు మెయింటైన్ చేయించట అన్న ఒక ప్రధాన మరి పరిస్థితిలో రైతాంగ సోదరులందరూ కూడా ఆ రకమైన పరిస్థితుల్లో ఎదుర్కొని ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం మరి గడ్డి తీసుకోవడానికి డబ్బులు ఇస్తా ఉంది, గడ్డి ఇస్తా ఉంది. మరి డాక్టర్లు మన ముంగిటికి వచ్చి ఇన్ని రకాల మందులు ఇస్తా ఉన్నారు. వారికి పోషక కార్యక్రమమైన మరి పోషకాలు ఇస్తా ఉన్నారు. చాలా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేసి మనందరికీ కూడా మంచి చేయాలి, ఈ పశు సంపదని వృద్ధి చేయాలనే ఆలోచనతో మరి పనిచేస్తూ ఉన్నారు. మరి దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుందాం. మరి అన్ని రకాలుగా కూడా పశు సంపద పూర్వకాలం ఏదైతే మరి రైతాంగ సోదరులందరూ కూడా అక్కడి కూలి సోదరులు కూడా ఆ పశువుల మీద ఆధారపడి కుటుంబాన్ని కూడా జీవించుకునే పరిస్థితులు కూడా గతంలో ఉంది. ఆ పరిస్థితులు మళ్ళీ మనం వెనక్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేనైతే 26 పశువుల్ని పెంచుతా ఉన్నాను. ఆవులు, గిత్తలు, దూడలు కలిపి నా దగ్గర 26 ఉన్నాయి. 26ని కూడా పెంచుతా ఉన్నాను. అవి పుట్టినన్ని కూడా దాన్ని పెంచుతాను ఎవరికి ఇవ్వకుండా. దాని మీద చాలా కార్యక్రమం జరిగే పశు సంపద కాపాడాలనే లక్ష్యంతో నేను కూడా పనిచేస్తా ఉన్నందుకు నేను పనిచేయడానికి కారణం కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా నాకు సహకరించారు, మా వెటనరీ అసిస్టెంట్ సహకరించారు. ఈ రోజున ఆ పశు సంపదకి ఇబ్బంది వస్తే ఇమ్మీడియట్ గా వైద్యం చేయడం, దానికి మందులు ఇవ్వడం, పోషకాలు ఇవ్వడం వల్లే ఆ సంపద పెరగడానికి నేనే కారణం కాదు, ఇక్కడ ఉన్న డాక్టర్లు సిబ్బంది అందరూ కూడా కారణం అని చెప్పడానికి సంతోషిస్తూ మీరు కూడా మరి అందరిలాగే పూర్వకాలలాగే పశువులు పెంచాలని చెప్పి మరి ముఖ్యంగా రైతాంగ సోదరులందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ప్లే చేసి చూపించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతా. అది ఆన్ చేయి బాబు, షార్ట్గా పెట్టు.
ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాం. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొడతా అని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులు ఉంటే ఇంకా ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు. ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది. కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు? ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి. ఆ బాబుని, ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.